హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నా కార్ వచ్చేసి రిపేర్ వచ్చింది ఫ్రెండ్స్. మెకానిక్ షాప్ కాడికి వెళ్తున్నాను. మెకానిక్ షాప్ వచ్చేసి కైతాన్లో ఉంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అక్కడికే వెళ్తాను అనమాట. అక్కడికే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి 5వ నెంబర్లో నుంచి 50 నెంబర్లోకి ఎంటర్ అవుతున్నా ఫ్రెండ్స్. 50 నెంబర్లో నుంచి స్టార్టింగ్లో ఉంటుంది కదా ఎంట్రన్స్ కైతాన్లోకి, అక్కడ ఎంటర్ అవుతున్నా ఫ్రెండ్స్. చూడండి, వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు చేసే చిన్న లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది. నా వీడియోను మరికొందరు చూడటానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ను ఆల్ అనే దానిపైన నొక్కినట్లయితే మన వీడియోలు అందరికన్నా ముందు మీకు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి కైతాన్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది ఫస్ట్ యూటర్న్ అనమాట. యూటర్న్ తీసుకుంటానే మనము ఫస్ట్ మళ్ళీ రైట్కి వెళ్తాం ఫ్రెండ్స్. అది వచ్చేసి ప్రజెంట్ అయితే గత 6:37 స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఇది షాప్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి కైతాన్ గత 6:37 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 37 ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఈ షార్ వచ్చేసి 37. ఈ షార్లో వచ్చేసి స్టార్టింగ్లో కాకుండా లాస్ట్ కొంచెము మధ్యలో ఆ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. షాప్ వచ్చేసి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మా షాప్ వచ్చేసి మన తెలుగు వాళ్ళదే. నేను దాదాపు ఈ షాప్కి వచ్చేసి ఒక 7 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను ఈ షాప్కే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పని నీట్గా చేస్తారు, ప్లస్ మిగతా తగినతో పోల్చుకుంటే కొంచెం అమౌంట్ కూడా తక్కువగా తీసుకుంటారు అనమాట. బయట తీసుకునే అమౌంట్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ తీసుకుంటారు. మనం ఇంకో విషయం ఏమంటే, బయటకి ఎక్కడికి వెళ్ళామంటే అరబ్ వాళ్ళ దగ్గర నీట్గా మన ప్రాబ్లం ఏది ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళ దగ్గర అయితే కానీ మనకు ప్రాబ్లం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. నీట్గా తెలుగులో మనం చెప్పగలుగుతాము. అది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ అయితే వచ్చాము, ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. పార్కింగ్లో పెట్టి ఇప్పుడే నేను బండి వచ్చేసి షాప్ ముందర పెట్టాను. చూడండి, ప్రజెంట్ అయితే నేను ఆయిల్ ఫిల్టర్ మార్పిస్తున్నాను. నేను వచ్చేసి మామూలుగా 4500కి అలా మార్పిస్తాను అనమాట. కానీ ఈసారి వచ్చేసి రంజాన్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల టైం లేకుండా పోవడం వల్ల వచ్చేసి టైంకి అయితే పోలేదు. ఇంకా 1 కిలోమీటర్లు ఎక్కువ తిప్పాను. ప్రజెంట్ అయితే నేను ఎప్పుడు ఆయిల్ మార్పించినప్పుడు అయితే క్యాస్ట్ ఆయిల్ వేస్తాను. క్యాస్ట్ ఆయిల్ వేయడం వల్ల ఎందుకంటే ఒక 500 కానీ 1000 కానీ ఎక్స్ట్రా తిరిగినా కూడా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. క్యాస్ట్ ఆయిల్ గురించి తెలుసు కదా, కంపెనీ ఆయిల్. మెకానిక్ వచ్చేసి అప్పుడే కనిపెట్టేశాడు. ఏనా బండి ఎక్కువ ఏమైనా తిరిగింది ఏమన్నా అన్నాడు. ఏమన్నా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ నల్లగా అయింది కదన్నా అన్నాడు. అవునన్నా, 1500 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగింది మామూలు దానిపైన అన్నాను. అది ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ అయితే మార్చేశాడు. నా బండి ప్రాబ్లం ఏమంటే, ఇది అప్పుడప్పుడు వచ్చేసి కొంచెం పికప్ తక్కువ ఉంది, కొంచెం తిరక్కలు ఇస్తారనమాట. అంటే కొంచెం ఊగినట్లు పికప్ తక్కువ ఉండడం అలా జరుగుతుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను చూపించాను, ఆయిల్ చేంజ్కి వచ్చినప్పుడు చూపిస్తే అతను ప్రాబ్లం చూసి చెప్పాడనమాట. ప్లగ్గులు మార్చుకో, ఈసారి వచ్చేటప్పుడు ప్లగ్గులు తెచ్చుకోమన్నాడు. అందుకనే ప్లగ్గులు తెచ్చాను. ప్లస్ వచ్చేసి కోయిల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వచ్చేసి కోయిల్ ఇంతకుముందు కోయిల్లో నుంచి కరెంట్ లీక్ అవుతుందంట. దానివల్ల బండి ప్రాబ్లం వస్తూ ఉంది. ఇంతకుముందు 4 కోయిలు చెక్ చేసినప్పుడు 2 కోయిలు ప్రాబ్లం అని చెప్పాడు కదా, అవి వచ్చేసి ఏం ప్రాబ్లం ఉంది అనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. అలాగే కింద ప్లగ్గులు ఉంటాయి కదా, ప్లగ్గులు మారుస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ప్లగ్గులు అయితే ఇప్పుతున్నాడు ఫ్రెండ్స్. విప్పేసి ప్లగ్గులు మారుస్తాను అన్నాడు. ప్లగ్గులు వచ్చేసి ప్రతి ఒక్క 50,000కి ఒకసారి ప్లగ్గులు మార్చుకుంటే చాలా మంచిది, పికప్ బాగుంటుంది బండికి. ప్లగ్గులు మార్చుకోవడం మాత్రం మర్చిపోకుండా ప్రతి 50,000కి ఒకసారి మార్చుకోండి అని చెప్తున్నాడు. 1,00,000 కూడా మార్చుకోవచ్చు, కానీ పికప్ రావాలంటే మాత్రం 50,000కి ఒకసారి మార్చుకుంటా అంటే బండి బాగా పికప్ ఉంటుంది. అవి ఏం రేటు కావు కాబట్టి మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మార్చుకోండి అని చెప్పాడు అనమాట. ప్లగ్గులు తీసి చూపించాడు ఫ్రెండ్స్. చూపించేసి ఈ ప్లగ్గులు బాగా పోయాయి. మామూలుగా ప్లగ్గులు పోయి కోయిల్లో కూడా కరెంటు లీక్ అవుతుంటే బండి పికప్ ఎలా వస్తుంది, రాదు కదా. అందువల్ల నీకు బండి పికప్ లేదు, ఈ మార్చినాక ఆటోమేటిక్గా పికప్ వస్తుందని చెప్పాడు. ప్లగ్గులు చూసి చూడండి చూపించాడు. మా ప్లగ్గులు అయితే ఖరాబ్ అయ్యాయని చెప్పాడు అనమాట. అందువల్లనే పికప్ లేదని చెప్పాడు. మీకు ఇక బండ్లకు వచ్చేసి ఏదైనా ప్రాబ్లం రిపేర్ ఉన్నా కూడా మీకు తెలియకపోయినా అక్కడికి వెళ్ళినారంటే చెక్ చేసి ఏదైనా బండి కావాలంటే కొంచెం దూరం వచ్చేసి తోలి చెక్ చేసి చెప్తారనమాట. బండి ఏం ప్రాబ్లం ఉంది, ఏ సామాను పడుతుందని చెప్తాడు. వాళ్ళ దగ్గర ఉండే సామాన్లు వేయమంటే వేస్తారు. అక్కడ దొరికినట్టు ఏదైనా ఉంటే కన్నా మీరు తెచ్చుకున్నట్టుకంటే పోయి తెచ్చుకున్నారంటే కన్నా వాళ్ళు వచ్చేసి రిపేర్ చేసి వేస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారా, ప్లగ్గులు వచ్చేసి బిగుస్తున్నాడు. 4 ప్లగ్గులు వచ్చేసి బిగిచేశాక కోయిల్ చూపిస్తాను అన్నాడు. ముందు డ్యామేజ్ ఏమైందో తెలుస్తుంది అన్నాడు. ఓకే నా ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ప్లగ్లు అయితే బిగ్ చేస్తున్నాడు. చూసారా, కోయిల్ అయితే చేతికి ఇచ్చాడు. పాతవి ఇవి 2 టేప్ కొట్టాడు. చూసారా, అలా టేప్ కొట్టి కరెంట్ అక్కడ లీక్ అవుతుందంట, టేప్ కొట్టేది ఇచ్చాడు అనమాట. ముందు అవి తీసేశాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తవి తెచ్చినాను అనమాట. అవి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి 23 దినాలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి
ఈ టయోటా స్పేర్ పార్ట్స్ నుంచి తెచ్చాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వచ్చేసి 23 దినాలు తీసుకున్నాడు, 2 ప్లగ్గులు. ఇవి వచ్చేసి ఇంతకుముందు నేను ఏం మిస్టేక్ చేసిన అంటే, ఇంతకుముందు ఇలాగే కొంచెం లీక్ అవుతా ఉందంటే, కొంచెం కోయిల్ ప్రాబ్లంగా ఉందని మార్చుకోమంటే సరే అని వచ్చేసి నేను కంపెనీ నుంచి తేకుండా మామూలుగా లోకల్ది తీసుకొని వేసాను అనమాట. అది వచ్చేసి 8 దినాలలో లోకల్ దొరికింటే అది వేసాను. అది వేసినాక ప్రాబ్లం వచ్చి ఆ కోయిల్ డ్యామేజ్ అయ్యి ఇంకో పక్క కోయిల్ని కూడా చెడగొట్టేసింది అనమాట. అది ఫ్రెండ్స్, ఇంజన్లో ఉండే సామాన్లు, ఇంజన్కి కనెక్ట్ అయ్యి ఉండే సామాన్లు ఏవైనా కానీ కంపెనీ మాత్రం వేసుకోవాలి. కంపెనీ నుంచి తెచ్చేసుకోకుండా మనకి తక్కువకి వస్తాననేసి మనం నార్మల్గా తెచ్చేసుకున్నామంటే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. నేను ఒకటి మార్చాల్సింది, ఇప్పుడు 2 మార్చాల్సి వచ్చింది. అందుకే ఫ్రెండ్స్, ఇంజన్లో సామాన్ల వరకు కంపెనీవే తెచ్చుకోవాలి. బయట సామాన్లు అయితే ఏది తెచ్చుకున్నా ప్రాబ్లం లేదు. ఇంతకుముందు వచ్చేసి మనం ఆయిల్ మార్పించాం కదా, ఆ ప్రాసెస్కి ఇప్పుడు వచ్చేసి అంతా హెయిర్ పట్టాడు అనమాట. పూర్తిగా హెయిర్ పట్టి, హెయిర్ ఫిల్టర్ కూడా హెయిర్ పట్టి నెట్గా హెయిర్ పట్టాడు అనమాట. దుమ్ము ఏం లేకుండా క్లీన్ చేశాడు. ప్రజెంట్ వచ్చేసి మిగతా వాళ్ళకు ఇక్కడికి తేడా ఏమంటే ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుస్తుంది చూడండి. మిగతా వాళ్ళు వచ్చేసి అలా గాలి పెట్టేసి పంపించేస్తారనమాట. ఈడ మాత్రం అలా కాదు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తారో. వాళ్ళు వచ్చేసి నీట్గా అక్కడ పేరీ సాబున్ తీసుకొని పేరీ వచ్చేసి దాంట్లో వాటర్లో వేసి దాంట్లో నీట్గా సబ్ వేసి మొత్తం ఇంజిన్ అంతా క్లియర్గా నీళ్ళతో కడుగుతారు ఫ్రెండ్స్ ఇంజన్ను. ఇలా వచ్చేసి ఒక స్టెప్ కాదు ఫ్రెండ్స్, మీరే చూస్తారు ఇప్పుడు వీడియోలో చూడండి. అతను వచ్చేసి సాబున్ వేసుకుంటున్నాడు. సాబున్ వేసేసి నీట్గా అవి వచ్చేసి 2 మగ్గులు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి మామూలుది సాబున్ వేసుకునే దానికి, ఒకటి మామూలు నార్మల్ వాటర్తో. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఇలా సాబున్ వేసి క్లియర్గా మొత్తం ఇంజిన్ అంతా నీట్గా కడుగుతారండి. సబ్బుతో నీట్గా కడిగేస్తారు పూర్తిగా. ఇలాగా వచ్చేసి అన్ని మెకానిక్ షాపుల దగ్గర ఆయిల్ మార్చినప్పుడు ప్రతి ఒక్కరికి చేయరండి, కొన్ని దగ్గర మాత్రమే చేస్తారు. మీరు కూడా ఆయిల్ చాలామంది మార్పించుకుంటారు. బండ్లు సర్వీసింగ్కి వెళ్తే ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు ఇలా చేశారో లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం ప్రతి ఒక్కసారి ఆయిల్ చేంజ్కి పోయామంటే నీట్గా ఇలా చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ సారి వచ్చేసి సబ్బుతో కడిగేశారు, అది అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రెండోసారి వచ్చేసి మామూలు నార్మల్ వాటర్తో కడుగుతున్నారు అనమాట. ఆ సబ్బు నీళ్ళన్నీ పోయి నీట్గా ఉన్న నార్మల్ వాటర్తో క్లియర్గా మళ్ళీ వాటర్ కొట్టేస్తారు అనమాట మొత్తము. ఈ ప్రాసెస్ అయిపోతానే మళ్ళీ దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇదే టైప్లో హెయిర్ పడతారన్నమాట. మొత్తం గాలి కొట్టేస్తారు, ఏ వాటర్ లేకుండా తేమ ఏం కనపడకుండా, వాటర్ అసలు చుక్క కూడా లేకుండా మొత్తం గాలి కొట్టేస్తారు అనమాట. గాలి కొడితే అక్కడ ఇంజిన్ పైన ఉండే తేమ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఏం లేకుండా నీట్గా నార్మల్గా ఉన్నట్టు తెల్లగా చేసేస్తారు అనమాట ఇంజన్ను. ఈ ప్రాసెస్ అయిపోతేనే నెక్స్ట్ వచ్చేసి మన ముఖైఫ్ ఏసీ ఫిల్టర్ ఉంటుంది కదా, అది తీసుకొని దానికి నీట్గా హెయిర్ పడతారు. లోపల ఉండే దుమ్ము నీట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ఫిల్టర్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫిల్టర్ క్లీన్ చేసుకుంటేనే మనకి ఏసీ వచ్చేసి నీట్గా బాగా కూలింగ్గా వస్తుంది, ప్లస్ వచ్చేసి ఫోర్స్గా వస్తుంది. ఫిల్టర్లో దుమ్ము ఉంటే కన్నా మనకి ముఖైఫ్ వచ్చేసి స్పీడ్గా రాదు ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర మంచి పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అన్న వాళ్ళ చేతికి మెకానిక్ వాళ్ళ చేతికి ఇచ్చామంటే వాళ్ళైనా దాన్ని కొట్టిస్తారనమాట ఎయిర్ ఫిల్టర్కు, ముఖైఫ్ ఫిల్టర్కు. లేదా మనమైనా కొట్టుకోవచ్చు, మంచి గుడ్ స్మెల్ వస్తుంది. ఏసీ వేస్తానే బండి అంతా మంచి గుడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి సామాన్లకు, ఆయిల్ చేంజ్కు మొత్తం కలిసి అంతా 50 దినాలు అయింది ఫ్రెండ్స్. ఇండియా అమౌంట్ వచ్చేసి 13,500 అవుతుంది ఫ్రెండ్స్. కువైట్లో ఉండేవారు ఎవరైనా బండ్లు రిపేర్లు ఉంటే ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే బాగా చేస్తారు, నీట్గా చేస్తున్నారు. పని అయితే బాగా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. ఓకే, థ్యాంక్